వస్తలేదు. కోడి చికెనేమో అగ్గైపోయే అనుకుంటే వాళ్ళు ఏం చేసిళ్ళు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు వెళ్ళాయి అని చెప్తున్నారు. పొద్దుగాల గిదే పొద్దు మీకు గిదే దుకాణాకైనా అమ్మాయి ఒక్కడి ఇస్తలేదు. పొద్దు మీకు పోయినా అన్న ఇది అంత ఎట్లా అయిపోతుంది, పానం అంతా కుతుక అంతా ఎండిపోతుంది. మొన్న నుంచి వచ్చిన మా అక్కనేమో తింటలేదు. ఎంత చేసినా ఇంత మేక మటన్ అన్న అంటే అక్క అంటే మేక మటన్ నీకెందుకురా అని అంటుంది. ఆమె అంత ఏంటంటో చేస్తుంటుంది అంత. అబ్బో ఇక్కడ షాప్ ఉంది, వచ్చిన షాప్లకు అమ్మ ఇక్కడ సాయి ఎంత ఇస్తారు అక్కనేనా 5 రూపాయలా? 10 రూపాయలు అయితే నేను తీసుకోను, 5 రూపాయలు అయితే తీసుకుంటా. నాకు వద్దు అట్లా 10 రూపాయలు. అది షాప్లో కూల్ డ్రింక్స్ అమ్ముతారా? ఎంత 10 రూపాయలా? మీకు నమస్కారం. అది ఇది బాడీ రంగిలా ఇది అంత అబద్ధం చెప్తున్నావు. అది మజా. ఇది చూడు ఇంకా ఇది అన్న ఇది మజానే కదా. అరే షాపులో అసలు నీ షాపులకు అంత ఇది ఎటో అంత బేకారం ఉన్నది. ఇది సాసా దీన్ని ఇట్లా పోసుకుంటారా? మా సూపర్ ఉంది నీ షాపు, సూపర్ హీట్ అవుతుంది. నవ్వుతున్నావు, నెత్తంతా కొట్టుకుంటుంది. నెత్తంతా ఎందుకు కొట్టుకుంటున్నావు? ప్రాబ్లం వచ్చిందా నీకు? మాపడేలా అన్నం తినలేవా పొద్దుమీకి? అయ్యో ఏం చేద్దాం అక్క, ఇక్కడ 10 రూపాయల ఇతనే ఇస్తున్నారు చిల్లర. మొన్నటి దాకానేమో 100 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్లు వెళ్ళాయి అంటారు. ఇప్పుడు కూడా ఇక వాడుతున్నారు అంట. అక్క ఇది వాష్లేనా? ఇది ఇట్లా పెట్టుకోవచ్చా? ఎంత రూపాయలు దీనికి? 10 రూపాయల? 5 రూపాయలు కదా, ఇది రూపాయికి వస్తుంది మా ఇంట్లో. నడు అక్క ఇది పాల ప్యాకెట్ నమ్ముతారా మీరు? పాల ప్యాకెట్ ఇట్నే పెడతారా స్టాఫ్?